రెడ్ సాస్ ఇది బ్లాక్ సాస్ ఇదేమో రెడ్ సాస్, చిల్లీ ఇది 3 లేకపోతే టేస్ట్ రాదు. చిల్లీస్ కట్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, క్యాబేజ్ కట్ చేసినాను. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసింది అనమాట. జీలకర్ర వేసుకున్నాం అనమాట, కొంచెం 1/2 స్పూన్. ఎల్లిపాయను అయితే వేసింది అనమాట, ఒకటి తీసుకుని దాన్ని కట్ చేసింది అనమాట. ఇప్పుడు ఆనియన్స్ ఒకటి వెనకాల ఒక వేసుకోవాలి. క్యాబేజ్, ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నాం అనమాట కొంచెం. ఇప్పుడైతే అన్నీ కలిపేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ వేసింది అనమాట. డార్క్ సోయా సాస్ వేసింది అనమాట. కొంచెం చాలా రోజుల తర్వాత చేస్తున్నాం అనమాట ఇది. వెరైటీ రకమైన స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే రెడ్ సాస్, ఇప్పుడైతే టేస్టింగ్ సాల్ట్ ఒక స్పూన్ అంత వేస్తున్నాను, 2 స్పూన్స్. ఇప్పుడైతే మనం చేసుకున్న అన్నీ మనం ఇప్పుడు కలుపుకున్నాం సాసెస్ అన్నీ ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే కారం 1/2 స్పూన్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే కలుపుతున్నాం. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ దాంట్లో వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసింది అనమాట. ఇప్పుడైతే ధనియాల పొడి 1 స్పూన్ వేసింది అనమాట. గరం మసాలా కొంచెం వేసుకున్నాం అనమాట. సాల్ట్. ఫైనల్గా అయితే మా నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. బాయ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. బాయ్.